బయట వాళ్ళు నీ జీవితం గురించి ప్రశ్నించటం నీ దేవునికి ఇష్టం లేదు. ఎవరో నిన్ను గురించి మాట్లాడడం, ఎవరో అంటే నేను మనుషుల గురించి మాట్లాడట్లేదు, దుష్టుడు మన పక్షాన అంటే మనకు వ్యతిరేకంగా నిలబడి నేరస్థాపన చేస్తాడంట. ఎవరు? దుష్టుడు, సాతాను. ఎవరు? సాతాను. ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు, ఈమె ఇలా ఉంది, ఈమె బుద్ధి ఇలాంటిది, ఈమె ఆలోచన ఇలాంటిది, ఈమె రక్షణ వస్త్రముల పైన మైలు ఇలా ఉంది, మురికి ఇలా ఉంది, మాటలు ఇలా ఉన్నాయి, జీవితం ఇలా ఉంది అనేసి మనల్ని గురించి దేవుడి ముందు ఎప్పటికప్పుడు నేరస్థాపన చేస్తాడంట. నేరస్థాపన. ఎవరితోటో చెప్పించుకోవడానికి దేవుడు మనల్ని బయటోళ్ళుగా పిలవలేదు, లేదంటే లెట్ ఇట్ బి అని వదిలేదు. తన బిడ్డలుగా, తన ప్రియులుగా, తన వారసులుగా మనల్ని ఎప్పటికప్పుడు హత్తుకుంటున్న తండ్రి ఆయన తండ్రి. ఒక్కొక్కసారి మన పిల్లల్ని ఎవరన్నా బయట వాళ్ళు మాట్లాడుతుంటే పౌరుషం వచ్చిద్దా రాదా? వచ్చిద్దా రాదు? నువ్వు 4 దెబ్బలు కొట్టినా పర్వాలేదు, బయటోడు వచ్చి ఒక దెబ్బ కొడితే ఊరుకుంటావా? చెప్పండి.